అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జిల్లా నర్సంపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గద్దెను అధికారులు ధ్వంసం చేశారు. నర్సంపేట టౌన్లోని మెడికల్ కాలేజ్ ఎదుట ఈ ఘటన జరిగింది. నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎదుట ప్రైవేట్ స్థలంలో విగ్రహం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటుకు అనుమతి లేదంటూ రాత్రి వేళ గద్దెను అధికారులు కూల్చివేశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని ఆరోపిస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు అనుచరులు అక్కడ గద్దెను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక ప్రైవేటు స్థలమని అనుమతి లేదంటూ కూడా అధికారులు కూల్చేయడంతో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట టౌన్లో మెడికల్ కాలేజ్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ స్థలంలో విగ్రహం కోసం ఏర్పాట్లు చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు. అయితే దీనిని రాత్రి అధికారులు ధ్వంసం చేశారు, కూల్చివేశారు. దీంతో ఆగ్రహానికి గురయ్యారు పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా అభివర్ణిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా గౌరవం ఇచ్చేటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అటు బీఆర్ఎస్ శ్రేణులను, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులను చాలా ఆవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెంది పట్టుమని 10 రోజులు కాకున్నప్పటికీ నిన్న కేసీఆర్ వచ్చారు, అదేవిధంగా కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికే కనివిని ఎరగని రీతిలో తెలుగు రాష్ట్రాల్లోనే కనివిని ఎరగని రీతిలో ఆయన అంతిమయాత్ర జరిగింది. అశేష జనవాహిని అభిమానాన్ని సొంతం చేసుకొని చాలా భావోద్వేగపూరితంగా ఉన్నటువంటి నర్సంపేట లోపల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. నర్సంపేట లోపల పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం ఎవరు ఊహించని, ఊహకందని విధంగా మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ మెడికల్ కాలేజీకి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలం లోపల పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు పెద్ద ఎత్తున ఒక దిమ్మె కట్టి ఆయన విగ్రహం పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఒక దిమ్మె నిర్మాణం కూడా పూర్తి చేసింది. కానీ అకస్మాత్తుగా అర్ధరాత్రి కొంతమంది మొత్తంగా కూడా అధికార యంత్రాంగం కేవలం ఆ ప్రైవేట్ స్థలంలో కూడా అనుమతి లేదనేటువంటి కారణంతో ఆ దిమ్మెను కూల్చివేయడం, అతని కనీసం కర్మకాండలు కూడా పూర్తి కాలేదు, అక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకోలేదు, అక్కడ అశేష జనవాహినికి సంబంధించినటువంటి అభిమానాన్ని కూడా ఆ పరిగణలోకి తీసుకొని అధికార యంత్రాంగం కూల్చివేయడంతో నర్సంపేటలో టెన్షన్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వివిధ గ్రామాల నుంచి, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి ప్రజలు కావచ్చు, ఆ పెద్ద అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి చేరుకుంటున్నారు. అంటే ఈ సుదీర్ఘకాలం 60 ఏళ్లలో లేనటువంటి అభివృద్ధి 5 ఏళ్లలో చూపెట్టి ప్రజల మనసు లోపల చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకునికి తీవ్రమైనటువంటి అవమానం చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలతో, కవింపు చర్యలతోటి నాయకుని గౌరవానికి భంగం కలిగిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దివత ఈ గద్దె ఏదైతే ఉందో ఆ గద్దె ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రైవేట్ స్థలము లోపల పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అధికారులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించాలి? కేవలం దీని వెనుక రాజకీయ కారణాలున్నాయి, రాజకీయ కక్ష సాధింపు ఉంది, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రోద్బలంతోనే ఇదంతా అధికార యంత్రాంగం చేసింది అనేటువంటి ఆగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వివిధ గ్రామాలు ఈరోజు కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్లబెల్లికి చేరుకుంటున్నారు. చెప్పండి.
కేకే అంటే అది ఒక ప్రైవేట్ స్థలం అని చెబుతున్నారు. ఆ ప్రైవేట్ స్థలం ఎవరిది? వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నర్సంపేట ప్రాంతం లోపల ఊహకందని విధంగా ఊహించని విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పుడున్నటువంటి కేసీఆర్ను ఒప్పించి మెప్పించి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా ఈ మెడికల్ కళాశాలకు సమీపం లోపల విగ్రహం పెట్టాలనేటువంటిది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల భావోద్వేగం మనోగతం. ఆ మేరకే ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి స్థలం లోపల ఆ ప్రైవేటు స్థలాన్ని తీసుకొని ఆ ప్రైవేటు స్థలం లోపల ఏ రోజైతే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందాడో 2 రోజుల తర్వాత పార్టీ యంత్రాంగం అంతా కూడా నిర్ణయం తీసుకొని అంటే ఆ నర్సంపేట పట్టణానికి సంబంధించినటువంటి పార్టీ యంత్రాంగం అంతా నిర్ణయం తీసుకొని ఒక ప్రైవేట్ స్థలంలో గద్దె నిర్మాణం చేశారు. గద్దె నిర్మాణం చేసినప్పటికీ కూడా ఎలాంటి వివాదం లేదు, అధికారులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రైవేట్ స్థలం లోపల అసలు అనుమతి కూడా అవసరం లేదు అనేటువంటిది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వర్షన్. కానీ నిన్న అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామం అనేటువంటిది అందరినీ ఒకంత టెన్షన్కి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆశ్చర్యానికి నివ్వెరపోయేటువంటి అంశంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న అంతా కూడా కేవలం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా నర్సంపేటకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారులంతా కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో తలములకలవడం, పెద్ద ఎత్తున అంటే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి ప్రజలు రావడం, ఇదంతా కూడా గత కొన్ని రోజులుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైన నుంచి అంతిమయాత్ర వరకు, అంతిమయాత్ర నుంచి నిన్న కేసీఆర్ పర్యటన వరకు కూడా ఆద్యంతం ప్రజాభిమానం వెలువలా వస్తుంది. ఈ నేపథ్యం లోపలనే ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది అనేటువంటిది కేవలం ప్రైవేట్ స్థలం లోపల అనుమతి ఉండాల్సినటువంటి అవసరం లేకున్నప్పటికీ కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ కేకే ఫర్ ద అప్డేట్స్.